హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నేపాలీ దంపతులు ఈ చోరీకి పాల్పడినట్టుగా తేల్చారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 6 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితులు నేపాల్ పారిపోతూ ఉండగా యూపీ సరిహద్దుల్లో వీరిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నెల క్రితమే వీరు పనిలో చేరినట్లుగా సమాచారం. ఇక కొద్ది రోజుల క్రితం యజమాని కుటుంబం ముంబైకి వెళ్లి ఆదివారం తిరిగి వచ్చేసరికి నేపాలీ దంపతులు కనిపించకుండా పోయారు. ఇంటి తాళాలు పగలగొట్టినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో వారు చెప్పకుండా వెళ్లిపోయారని వ్యాపారవేత్త భావించారు. ఆ తర్వాత పూజ గదిలో విగ్రహాన్ని ఉన్న బంగారు గొలుసుతో పాటు ఇంట్లోని మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లుగా ఆలస్యంగా గుర్తించారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక గచ్చిబౌలిలో జరిగినటువంటి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నేపాలీ దంపతులే ఈ చోరీకి పాల్పడినట్టుగా గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ నగరంలో మరొకసారి నేపాల్ గ్యాంగ్ నచ్చిపోయిన నేపథ్యంలో గచ్చిబౌలిలో ఓ యజమాని వ్యాపారి ఇంట్లో భారీకి తోడ్పడిన ఘటన నేపథ్యంలో కూడా అటు ఎట్టకేలకు నేపాలీ దంపతులను గచ్చిబౌలి పోలీసులు అటు దేశ సరిహద్దులో అదుపులోకి తీసుకోవడం జరిగింది. సుమారుగా 6 కోట్ల రూపాయలకు సంబంధించిన విలువ చేసే బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి 4 రోజుల క్రితము ఘటన చోటు చేసుకున్న తర్వాత కూడా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా నిందితులను అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్పారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ట్రై సిటీలో కూడా ఇటు నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థాంక్యూ కిరణ్.